శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా వృశ్చిక రాశి జాతకులకి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. 355 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్య అవమానం కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ ఆదాయాలు వ్యయాలు అవన్నీ పచ్చి బూటకాలని నేను గతానికి చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ వీడియోలు కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ ఈ క్రోధిలో ఉన్నటువంటి వ్యతిరేక గ్రహచార స్థితిగతులను పరిశీలిస్తే వృశ్చిక రాశి జాతకులకి 41% అనుకూలంగా ఉంటాయి ఫలితాలు. 41% లబ్ధి పొందుతారు, 41% బెనిఫిట్స్ వస్తాయి. 41% అనుకూలం అంటే ప్రతికూలం ఎంత ఉంటుంది? 100లో 40కి పోతే 140కి పోతే 59% ఉంటుంది. అమ్మో 59% వ్యతిరేకతలా అనుకుంటారు. ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఆ వ్యతిరేకతలు ఏ సమయాల్లో ఉంటాయి, ఏ అంశాల్లో ఉంటాయి తెలుసుకుని జాగ్రత్త పడితే మరికొంత అధికంగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఆ సమయాలు కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు రుణ విషయంలోనే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శత్రు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంటే రుణబాధ, రోగబాధ, శత్రుబాధ. రుణబాధ, రోగబాధ, శత్రుబాధ ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు. ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు ఈ రుణ, రోగ, శత్రుబాధ తప్ప మిగిలిన అంశాల్లో అంటే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహస్థలము, తల్లి స్థలము, అమ్మకాలు, కొనుగోళ్ళు, తోబుట్టువులు, దాంపత్య జీవితము, వివాహం కనున్నటువంటి వారికి అనుకూలతలు, ప్రేమికులకు అనుకూలతలు, కొత్త ఏదైనా ప్రారంభాలు చేస్తే అక్కడ అనుకూలతలు, ఎక్కడెక్కడైనా కొనుగోలు చేస్తే బెనిఫిట్స్, అన్నింటా అనుకూలతలు బాగా తారాస్థాయిలో ఉంటాయి. బట్ రుణ, రోగ, శత్రు విషయాల్లో శత్రువులతో అనవసరంగా గెలుక్కోకూడదు. వారు ఏదన్నా కొంతవరకు మిమ్మల్ని ఏదైనా మాటన్నా తిరిగి మళ్ళా ఎదురు సమాధానం వీలైనంతవరకు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. ఎందుచేతనంటే మీ రాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశికి. ఈ కుజుడే ఈ సంవత్సరానికి రాజు. అయితే రాజు అయినప్పటికీ కూడా కేవలం ఆయన ప్రారంభం నుంచి ఉగాదినిచ్చి అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంటాడు మీ రాశి అధిపతి. అందువలన వీలైనంతవరకు స్థాయిని మరిచి ఎవరితో కూడా విరోధాలు తెచ్చుకోవద్దు. ఇక రెండవ మైనస్ పాయింట్, ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో కేవలం 1 మంత్. ఈ 1 మంత్లో కూడా అడ్మినిస్ట్రేషన్ కొంత తక్కువగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే మీరు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకోబోయేదో చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలంతా అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుంది. పరిపాలనా భాగం కొంత సోమర్థం ఉన్న కారణంగా కొన్ని కార్యక్రమం వాయిదా వేసుకుంటారు. దాని మీద వచ్చే నష్టాలు వస్తుంటాయి. లేదా ఎక్కువసేపు నిద్రపోతారు, ఇంకాసేపు గంటసేపు ఎక్కువ నిద్రపోదామని అనుకుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ మీ పరిపాలనా భాగము సజావుగా సాగదు. అనుకున్నది అనుకున్నట్లుగా ఈ నెల రోజుల్లో ఆచరించలేరు. ఎక్కడికైనా ఒక కార్యక్రమం వెళ్ళాలనుకుంటారు. ఆ టైం దాకా వెళ్తాం రెడీగా బేడ సిద్ధం చేసుకుంటారు. ఆ టైంలో గడియారం ఇలా చూసుకుంటారు. ఏమి ఇప్పుడు పోకపోతే ఏమి, అంతా మనం పోయేటప్పటికి అంత కార్యక్రమం అయిపోతుంది అనుకుంటారు. మీకోసం అవతల వాళ్ళు వెయిట్ చేస్తుంటారని మీరు ఆలోచన చేయరు. అంటే మీ నిర్ణయాలు అప్పటిదాకా వెళ్ళాలనుకుంటారు, రిజర్వేషన్ చేసుకుంటారు, పోయిన రిజర్వేషన్ అనుకుంటారు. దీనివల్ల కూడా కొన్ని మైనస్ పాయింట్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ఒకవేళ మీరు వెళ్ళలేదనుకోండి, వారు అనుకుంటారు నేను వారి ఇంటికి పోయి ఇన్వైట్ చేసి వచ్చాను, వారు వస్తే బ్రహ్మాండంగా కార్యక్రమం బాగా సజావుగా సాగిద్దానుకుంటే వీళ్ళు చెవిలో పువ్వు పెట్టారు, వీళ్ళు రాకుండా ఎక్కొట్టారు, కనీసం మాట లేదు, మంచి లేదు, ఏమీ లేదు, అనవసరం ఇకపైన వీళ్ళకి ఇలాంటి మనం చేయకూడదు అని నిర్ణయం చేసుకుంటారు. కాబట్టి మీ పరిపాలన స్థానం సన్నగిలుతుంది. కనుక సోమర్థనం లేకుండా ఉండాలి. ఇక మూడవ పాయింట్, అక్టోబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 15 దాకా 60 రోజులు. నేను భక్తి టీవీలో నవంబర్ 15 దాకా చెప్పాను. ఎందుచేతంటే అక్కడ సమయం తక్కువ. ఆ సమయం తక్కువనే అన్ని పాయింట్స్ చెప్పాలంటే కుదరదు. కానీ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపల డిసెంబర్ 15 లోపల అంటే ఈ 60 రోజుల్లో ఏమిటంటే ఏదో తెలియని బాధ, మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ,
అనవసర ఖర్చు, శ్రమ, చేసిన పనే చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి పని చేసినా సక్సెస్ కాదు, వాయిదా పడుతుంటుంది. మీరు ఎంతో ఆనందంతో చేద్దాం అనుకుంటారు, సోమర్థనం లేకుండా దిగుతారు, అయినా కూడా తామోడు తలిచిన దైవం ఒకటి తలుచును అనేది ఇక్కడ వర్తిస్తుంది. కానీ ఏదో ప్రకారంగా పనికి భంగములు కలుగుతుంటాయి, కార్యభంగములుగును. దీనివల్ల మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ. మీరు ప్రయత్నం చేస్తే కూడా భంగం అవుతుంటుంది. ఒక్కోసారి ఒక కార్యక్రమం కోసం వెళ్తారు, ఉంటారు, ఇలా మధ్యలో జ్వరం ఏదో తగిలిందనుకోండి, లేదా వెళ్తుంటారు, ఒక కార్యక్రమం కోసం వెళ్తూ స్పీడ్గా పోవడంతో అక్కడెక్కడ తట్టుకొని కింద పట్టడము, లేకపోతే వెహికల్ ఇంకోటి వచ్చి డాష్ ఇవ్వటంతో ఆ కార్యక్రమం భంగం అయిపోతుంది. దానివల్ల మీరు శారీరకంగా గాయం అవుతుంది. ఇవన్నీ కూడా ఆ సమయాల్లో ఉంటాయి. సో వీటన్నింటినీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలి. ఈ జాగ్రత్తలు ఏం తీసుకోలేదు అనుకుందాం, అయినప్పటికి కూడా యు ఆర్ గెటింగ్ 41% ఆఫ్ బెనిఫిట్స్. 41% వస్తుంది, సామాన్యమే కాదు 41% ఉంటే. కనుక దీనికి తగినటువంటి పరిహారం ఒకటి తెలియజేస్తా. ఆ పరిహారం ఏమిటంటే, కేవలం ఒంటి కాలి మీద నిలబడి 4 నిమిషాలు ఎట్లా, అది జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యలో 6 శనివారాలు 5 మంగళవారాలు వస్తాయి. ఇది కుడి పాదము, ఇది ఎడమ పాదం అనుకుందాం. కుడి పాదం భూమి మీదనే ఉంటుంది, ఎడమ పాదం భూమి కొద్దిగా ఎత్తులో ఉంచండి, భూమికి తగలకుండా. ఒక పీట మీదనో, స్టూల్ మీదనో, లేక అక్కడ ఏదన్నా చిన్న ఎత్తైనటువంటిది ఏదైనా అరుగు ఉంటే అరుగు మీదనో, మెట్ల మీదనో పెట్టి పడమర దిశగా ముఖం పెట్టి, తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిశగా చూస్తూ 4 నిమిషాలు ఇష్టదేవాన్ని ప్రార్థించాలి. అయితే ఎప్పుడు చేయాలా? శనివారాల్లో ఉదయం సమయంలో రాహుకాలం 9 to 10:30 వస్తుంది రాహుకాలంలో. అలాగే మంగళవారంలో రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30. కానీ ఆయా రాహుకాలంలోనే కేవలం 4 నిమిషాలే ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. అది పెద్ద కష్టమైన పని కాదు. సూర్య నమస్కారాలు చేస్తుంటారు వారు, ఒంటికాల మీదనే ఒక్కోసారి ఉంటాయి అవి నమస్కారాలు, సూర్య నమస్కారాలు ఒక భాగం అది. కనుక ఈ చిన్నపాటి పరిహారం పాటిస్తే ఇప్పుడు చెప్పినటువంటి 41% కంటే అధికంగా లబ్ధి పొందే అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సోమరితనం కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కార్యం దగ్గరికి వెళ్ళాలా, హాజరు చేసుకోవాలా అని మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. కార్యభంగములు కూడా ఉండవు, మానసిక శారీరక సంఘర్షణ ఉండవు. ఈ రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు కూడా కొంత తగ్గటానికి అవకాశాన్ని ఉంటాయి. ఇదేమైనా వృశ్చిక రాశి జాతకులకి మీ రాశికి అధిపతి ఎవరు చెప్పాను కదా, ఆయన కుజుడే. ఆ కుజుడే కొంత వ్యతిరేకంగా ఉంటాడు కనుక కానీ ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటుంటే, మనసును జాగ్రత్తగా నిలకడలో ఉంచుకుంటే మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయి. శుభం.